इधर रूट बोले सामने वो डोर पकड़ के आओ। हाँ उसको टच करके आओ। साथ में वो चुप रहे ना, उसको डर नहीं रहता। क्या नाम है? जावेद। जी। हाँ अब कैसा है अब? थोड़ा फ्री है सर, बॉडी पूरा। हाँ पहले के दिनों नहीं चल रहे, यहाँ से वहाँ तक एक कदम भी नहीं चला। नहीं। अब वो विदाउट होल्डर वहाँ से यहाँ तक चल रहे, आ गया फिर आ गया। हाँ तो फ्री नहीं है लेकिन आया सर, थोड़ा बहुत फर्क है। बैलेंस कर सकते हो लेकिन थोड़ा इम्बैलेंस है। आए मेरी कितने महीने हो गए काके? अभी 4 मंथ्स हो गए। हाँ फिर वो इतने बड़ा बीमारी, वारुड में दवा नहीं है इसको, इतने फर्क हो गए बोले तो होम्योपैथी में कितना फर्क है, कितना अच्छा है नहीं? है। कमी क्या है? हाँ मम्मी। बोलो ऐसा है आज जावेद? थोड़ा परवाने से परवाह नहीं, पहले को आपको इम्बैलेंसिंग प्रॉब्लम ज्यादा है। इससे पहले तो आदमी एक कदम भी नहीं चले, अब वहाँ तक जाके आए ना, इम्बैलेंसिंग है सर। वो जाता वो गए तक ही दवा देते, वो जाने के बाद रनिंग करा तुम। दर्द है सर। ओके दर्द कम हो गया? दर्द है दर्द है सर। हाँ सर कहाँ पर है? हिप में है सर। हिप जॉइंट में। ओके हिप ओके। में और उधर ही पैरों में रहे, वॉक कर रहे तो अभी आप देखे ना हाँ कांप रहे ऐसा, स्टेप डालना नहीं हो रहा। वो कांपना बंद कर देते और एक 3-4 महीने में वो कांपना गिपना बंद होता। मेरे को एवरी मंथ में फर्क डेवलपमेंट ऑब्जर्व कर रही, डेवलपमेंट तो मालूम हो रहा है ना। ఏం పేరు? రవి సార్। రవి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ కర్నూలు జిల్లా కర్నూలు నుంచి వచ్చినావు. ఏం బాధ? వెన్నుపూస బాధ, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 4.0 సార్. 4.0 అంటే ఒకటి ఉండాల్సింది 4 అయిందంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డయాలసిస్ చెప్పిరా డాక్టర్లు? లేదు సార్. చెప్పలేదు, చెప్తారు ఇక. ఇప్పుడు డయాలసిస్ చేస్తే నరకం ఇక. ఇప్పుడు దానివల్ల నువ్వు బాగా మందు తాగి పడ్డందుకు వెన్నుపూస కూడా ఖరాబ్ ఉంది. వెన్నుపూస డ్యామేజ్ అయింది తెలుసా నీకు? ఏమి దానివల్ల నువ్వు నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతున్నది. ఇది నీది ఎంఆర్ఐ రిపోర్ట్. స్పెనల్ కెనాల్ మొత్తం నరో అయిపోయింది. ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, లేచి జరినాడు, నిలబడి లేప, ఇక్కడ నాడు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కదా, వంకర పోతున్నాడు. బ్యాలెన్స్ వచ్చి మంచి నడిచేటట్టు, మామూలు మనిషి నడిచేటట్టు చేస్తా. ఏం పేరు? సార్ రాములు సార్. రాములు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. కర్నూలు నుంచి. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ స్మాల్ సైజ్ అయినాయి సార్. కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిలియర్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? ఫస్ట్ ఎయిడ్కి వచ్చినప్పుడు 4 ఉండేది సార్. 3 నెలలు వాడాను, 2.7కి వచ్చేసింది సార్. వెరీ గుడ్. 2.7. మరి హోమియోపతిలో ఇట్లా మంచి సిరం క్రియాటిన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న హోమియోపతిలో తగ్గుతుంది. అది టైం పడుతుంది. అది అల్లోపతి సైడ్ అయితే వాళ్ళు డయాలసిస్ చేయాల్సి వస్తుండే. డయాలిసిస్ అల్లోపతిలో కూడా డయాలిసిస్ చేయాలని అని సైన్ కూడా చేశాను సార్. కానీ అప్పుడప్పుడే మీ వీడియో చూశాను. వీడియో చూసిన తర్వాత అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు సిరం క్రియాటిన్ అనేది ఉండడం వల్ల సిమ్టమ్స్ ఏమేమి ఉండే అప్పుడు నీకు? ఫస్ట్ సార్ కాళ్ళు వాపులు, మోషన్స్ రాక, అన్నం చూస్తేనే వాంతికి వచ్చేది, ఇలా వికారం అంతా కడుపులో తిప్పడం అంత వికారం, కళ్ళు మొగ్గులు ఇలా ఉండేది సార్. ఇప్పుడు అటువంటివి ఏం లేదు. మంచి సిమ్టమ్స్ కూడా తగ్గినాయి. సార్. గుడ్. ఇట్లనే ఇంకొక ఇదే మెయింటెనెన్స్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేయి. ఓకే సార్. ఏం పేరు? రాజమల్లు. రాజమల్లు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప దొమ్మాయి కూడా. ఏం బాధతో వచ్చినట్టు అప్పుడు ఇంతకుముందు? L4 L5 ప్రాబ్లము, రెక్టమ్ ప్రాబ్లము,
మోకాళ్ళ నొప్పులు L4 L5 వల్ల నీకు ఏం ప్రాబ్లం వచ్చింది? అంటే అది నిలబడలేము, ఉమ్. ఇట్లా నెట్టినట్టు అవుతుంది, కాళ్ళు తెమ్మిళ్ళు, నెట్టినట్టు దొప్పినట్టు అవుతుంటుంది, కాళ్ళు తిమ్మిళ్ళు వస్తుంటాయి, కాస్త దూరం నడిచడానికే కాళ్ళు నొప్పుతూ ఉంటాయి, కాళ్ళు టైట్ అయిపోతాయి, కాళ్ళు తెమ్మిళ్ళు వస్తూ ఉంటాయి, పాదాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? చాలా ఏళ్ళైంది, చాలా ఏళ్ళైంది. సో మెనీ ఇయర్స్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు నెల అవుతుంది. ఒక్క నెల, ఇది రెండో విజిట్. ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? కొంచెం తగ్గినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్, మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ నొప్పులు పెరిగినట్టు అనిపిస్తుంది. అక్కడ మొదలు 15 days మంచిగా అయిపోయాయి, మందు మ్యాచ్ అయింది నీ రోగానికి. ఒక్క నెల సరిపోదు, ఒక 6 నెలలు వాడితే ఇక నీకు మందు మ్యాచ్ అయింది కదా, ఇవే మందుల పవర్ పెరిగితే మంచిగా అయిపోతావు. ఇక కంప్లీట్గా మంచిగా నేను రన్నింగ్ చేస్తా. ఏం పేరు? రాజమణి. రాజమణి. ఎక్కడి నుంచి వచ్చినావు? దమ్మాయిగూడ. దొమ్మాయిగూడకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళు మోకాళ్ళ నొప్పులు. ముఖాలు నొప్పులు ఉన్నాయి, డిస్క్ బల్జ్ అయింది, వెనుపూస నడుము లేస్తలేదు, నడుస్తప్పుడు ఇట్లా ఇట్లా మర్ర రాకపోతుండే. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు లేచినవాడు వెరికోస్. ఇప్పుడు మంచిగా లేచినావు కదా. అప్పుడు నువ్వు ఎంత మర్ర అంటే ఎట్లా మడుతుంటివి? ఇప్పుడు మడుతున్నావు. అప్పుడు ఎట్లుంటివి? అప్పుడు కాలు దింపుకోవాలంటే మొత్తం శరీరం అంతా తిరిగేదండి అప్పుడు. ఇప్పుడు ఈ కాలు ఇక్కడనే ఉంటుంది, ఈజీగా మరుతున్నావు. అప్పుడు మర్ర రాకపోతుండే, ఇప్పుడు మంచిగా మరుతున్నావు. మరి ఒక్కటే ఎన్ని నెలలు వాడిన వీడ ఈశ్వరప్ప మందులో? ఒక్క నెలల్లో ఇంత నయమైంది, కాళ్ళల్లో బలం వచ్చింది, తిరగగలుగుతున్నావు. మనకి ఇట్లాంటి మందులు ఉన్నాయి. ఎన్ని నెలల నుంచి బాధపడ్డావు? చాలా ఏళ్ళ నుంచి తక్కువ సమస్య, ఒక్క నెలలో తక్కువ మార్పు వచ్చింది. ఇంకొక 6 నెలలు వాడుకో, రన్నింగ్ చేపిస్తా. ఏం పేరు? తిరుపతమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? ఆశారాపేట. ఏం బాధ? కాలు చేయండి బరువు, కాలు చేయి పడిపోయింది. తిమ్మిర్లు. ఎన్ని సంవత్సరాల నుంచి? 14 సంవత్సరాలు అయిందండి. 14 సంవత్సరాల నుంచి. మరి ఎక్కడెక్కడ వాడినావు? కర్నూలు, హైదరాబాదు అన్నీ తిరిగి. ఏమేమి హాస్పిటల్ వాడారు? కర్నూలు, గద్వాల, నిమ్స్ పోయినా కానీ తక్కువ కాలేదా? మరి ఏమన్నారు డాక్టర్లు? పర్మనెంట్ రిలీఫ్ అయితే దొరకడు, కీప్ ఆన్ మెడిసిన్స్. అగో ఏమి ఇది ఒక పెద్ద కథ. పర్మనెంట్ రిలీఫ్ లేదంటే ఏమన్నట్టు? ఇంత పెద్ద సైంటిఫిక్ వైద్యం, అలోపతి వైద్యం అంటారు. నీకు కాల్ చేయి లేకపోతే ఇక ఏం ట్రీట్మెంటు? ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా ఈశ్వరప్ప, జర లేవు, లేచే ప్రయత్నం చేయ. కుర్చీ మీదకి వెళ్ళి నువ్వు పట్టకు లేవగలుగుతావా? పట్టుకుంటే లేపగలుగుతారండి. అంటే మనం లేపితే పట్టుకొని లేవస్తుంది అంతే. లేవు చేత కాకపోతే ఉక్కు. ఇప్పుడు లేవలేకపోతున్నావు కదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చినాక దాన్ని మనీ లేస్తావు. నీ బిడ్డ లేస్తావు, నువ్వు లేవమ్మా. అవి ఎట్లా లేచింది బిడ్డ? గట్ట లేపుతా నేను, అప్పుడు నువ్వు మంచిగా అయినట్టు. ఓకే. డాక్టర్, అసలు ఎవ్రీ వీక్ ఇన్ని సక్సెస్ కేసెస్ తీసుకొస్తున్నారు కదా, పాస్ట్ 35 years నుంచి కూడా ఇన్ని వేల కేసెస్ని మీరు ఎట్లా సక్సెస్ చేశారు? పాస్ట్ 35 years నుంచి మనకి మీడియా లేకుండే, కొన్ని వేల మందిని మంచిగా చేసిన. అది ప్రజలకు తెలియకపోతుండే, నాకు పేషెంట్కే తెలుస్తుండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల అందరికీ తెలుసు. సక్సెస్ కేసులన్నీ ప్రజలకు హోమియోపతి అంటే ఇంత పెద్ద పని చేస్తుందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంతకుముందు బుడ్డ గోళీలు పనిచేస్తాయా, తీపి కులికలే కదా, మందు ఉంటుందా అనేది అనుమానం ఉంటుండే. అది కాదు, హోమియోపతి అంటే ఒక పవర్ కరెంట్ లాగా పాస్ అవుతుంది. మరి నాలుక మీద, టంగ్ మీద పవర్ పిల్స్ పడంగానే డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ మందులు ఎట్లా ఉంటాయి? అలోపతి మందులు ఆ ట్యాబ్లెట్స్, ఆ మాస్ మందులు మింగాలి, నీళ్ళు తాగాలి, అది లోపల పోయి స్టమక్లో కరగాలి, అది బ్లడ్లో కలిసి పనిచేసే వరకు టైం పడుతుంది. కానీ హోమియోపతి మందు ఆయన మనగా కనిపెట్టడం దానికంటే ఫాస్ట్. టంగ్ మీద డోస్ పడితే కథ ఇమ్మీడియట్గా టంగుకు అన్ని నర్వస్ సిస్టమ్ బాగా సప్లై ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ పవర్ ఎట్లా, కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో అట్లా పాస్ అవుతుంది.
ఈ టంగుకు మెదడు నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట, బ్లడ్ నర్వ్స్. ఆ నర్వ్స్ వెంటనే ఆ మందును క్యాచ్ చేసుకొని బ్రెయిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చూడు ఎంత ఫాస్ట్ వైద్యం కనిపెట్టిండు ఆయన గారు. ఈ వైద్యం గురించి ప్రజలకు అందకుండా చేస్తున్నారు కొన్ని దుష్టశక్తులు. అందుకే ప్రజలారా మనమే మేల్కొనాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఇది వినండి, అనుభవించండి. వైద్యం మందులు మంచిగా అనుభవించిన అందరూ ప్రజలకు చెప్తున్నారు. చాలామంది నా బంధువులు చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి వస్తున్నారు. చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మనమే చెప్పుకోవాలి ఇట్లా. ఇది ప్రచారం అంతా మొత్తం వెళ్ళిపోవాలి. అట్లయితేనే ప్రజలకు మనము మేలు చేసిన వాళ్ళం అవుతాం. నేను ఒక్కరిని ఎంతవరకు అంటే చెప్తా, మీరు విన్న వాళ్ళకి మీరు ఉంచుకోవద్దు. ప్రతి వారం సండే 5:30కు ఈ టీ న్యూస్లో మన ప్రోగ్రాం వస్తుందని చెప్పాలి మీరు ప్రజలకు. ప్రతి సండే 5:30కు టీ న్యూస్ ఈ లైవ్ ప్రోగ్రాం వస్తుంది. లైవ్లో అన్ని రకాల కేసులు చూపిస్తున్నా. అవి చూసి చాలామంది బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిపోతే బీపీ వల్ల, షుగర్ వల్ల బ్లడ్ క్లాట్ అయ్యి పేరాలసిస్ వచ్చి కాల్ చేయబడ్డోళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ దాని మీదనే నేను రీసెర్చ్ చేస్తున్నా, దాని మీదనే సక్సెస్ కేసులు చూపిస్తున్నా. మరి ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టినా ట్రీట్మెంట్ కానట్టు